హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. ఇతరులలో తప్పులు వెతకడం సులభం. ఇట్స్ ఈజీ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్. ఇట్స్ ఈజీ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్. కొన్నిసార్లు పనులు అనుకున్నట్లు జరగవు. సమ్టైమ్స్ థింగ్స్ డోంట్ గో యాజ్ ప్లాన్డ్. సమ్టైమ్స్ థింగ్స్ డోంట్ గో యాజ్ ప్లాన్డ్. ఇది సులభం అని నేను అనుకున్నాను. ఐ అస్యూమ్డ్ దట్ this would be easy. I assumed that this would be easy. నువ్వు వినడం లేదు కాబట్టి నాకు కోపం వస్తోంది. I am getting angry because you are not listening. I am getting angry because you are not listening. దేవుడి దయ వల్ల మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి రీచ్డ్ హోమ్ సేఫ్లీ. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి రీచ్డ్ హోమ్ సేఫ్లీ. అరవాల్సిన అవసరం ఏముంది? వాట్ వాజ్ ద నీడ్ టు షౌట్? వాట్ వాజ్ ద నీడ్ టు షౌట్? నేను భయపడ్డాను, కానీ ఇప్పుడు నాకు ఉపశమనం కలిగింది. ఐ వాజ్ స్కేర్డ్ బట్ నౌ ఐ ఫీల్ రిలీవ్డ్. ఐ వాజ్ స్కేర్డ్ బట్ నౌ ఐ ఫీల్ రిలీవ్డ్. దీన్ని విస్మరించడం నాకు కష్టంగా ఉంది. ఇట్స్ హార్డ్ ఫర్ మీ to ignore this. It's hard for me to ignore this. నువ్వు మనుషులను బాగా అర్థం చేసుకుంటావు. You understand people so well. You understand people so well. విషయాన్ని సాగదీయకండి. Don't stretch the matter. Don't stretch the matter. మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. I hope you are doing well. I hope you are doing well. అతడు చిన్న విషయాలలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు. He finds joy in small things. He finds joy in small things. ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళని వెళ్ళనివ్వండి. If someone leaves, let them. If someone leaves, let them. నేను సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. I am trying to figure out the issue. I am trying to figure out the issue. ఎవరు బాధపడటం నాకు ఇష్టం లేదు. I don't want anyone to get upset. I don't want anyone to get upset. నేను ఈ తప్పును కావాలని చేయలేదు. I didn't make this mistake intentionally. I didn't make this mistake intentionally. దానికి నేను మూల్యం చెల్లించాల్సి వచ్చింది. I had to pay the price for that. I had to pay the price for that.
నువ్వు నాకు ఫోన్ చేస్తావని నేను అనుకున్నాను. ఐ వాస్ థింకింగ్ దట్ యూ వుడ్ కాల్ మీ. ఐ వాస్ థింకింగ్ దట్ యూ వుడ్ కాల్ మీ. నా గురించి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావు? వై ఆర్ యూ కంప్లైనింగ్ అబౌట్ మీ? వై ఆర్ యూ కంప్లైనింగ్ అబౌట్ మీ? ఆమె నమ్మలేకపోయింది. షీ కుడెంట్ బిలీవ్ ఇట్. షీ కుడెంట్ బిలీవ్ ఇట్. అతను ఇంత నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు. హీ డిడెంట్ యూజ్ టు బీ దిస్ కేర్లెస్. హీ డిడెంట్ యూజ్ టు బీ దిస్ కేర్లెస్. అతను ఏం చేశాడని మీరు అనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ హీ డిడ్? వాట్ డూ యూ థింక్ హీ డిడ్? నీ ప్రవర్తన నాకు కోపం తెప్పిస్తోంది. యువర్ బిహేవియర్ ఈజ్ మేకింగ్ మీ యాంగ్రీ. యువర్ బిహేవియర్ ఈజ్ మేకింగ్ మీ యాంగ్రీ. అది అనవసరం అనుకుంటున్నారా? డూ యూ థింక్ ఇట్స్ అన్నెసెసరీ? డూ యూ థింక్ ఇట్స్ అన్నెసెసరీ? ఈ విషయం నన్ను కొంచెం ఇబ్బంది పెడుతోంది. దిస్ థింగ్ ఈజ్ బాదరింగ్ మీ ఎ లిటిల్. దిస్ థింగ్ ఈజ్ బాదరింగ్ మీ ఎ లిటిల్. అతను చెప్పింది పూర్తిగా నిజం. హీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. హీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. కొట్లాడవలసిన అవసరం ఏమిటి? వాట్ వాజ్ ద నీడ్ టు ఫైట్? వాట్ వాజ్ ద నీడ్ టు ఫైట్? నీ ఫోను పక్కన పెట్టి నాతో మాట్లాడు. పుట్ యువర్ ఫోన్ aside and talk to me. Put your phone aside and talk to me. నువ్వు కారణం లేకుండా అరుస్తున్నావు. You are shouting for no reason. You are shouting for no reason. నేను ఏది చేసినా దానిని మనస్ఫూర్తిగా చేస్తాను. Whatever I do it with heart. Whatever I do it with heart. నేను ఒత్తిడిలో బాగా పని చేయలేను. I can't work well under pressure. I can't work well under pressure. నేను చక్కెర తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను. I am trying to reduce my sugar intake. I am trying to reduce my sugar intake. ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. She keeps complaining all the time. She keeps complaining all the time. నేను తేలికగా వదిలిపెట్టను. I won't give up easily. I won't give up easily.